నమస్కారం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి. జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఆత్మే హాత్ జోడో పేరిట 2 నెలలు కొనసాగనున్న పాదయాత్ర. యువకులకు వలపువల విసిరి మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడిని అరెస్ట్ చేసిన పోలీసులు. 8 నెలలుగా బాధితుల నుంచి 31.66 లక్షల నొక్కిన యువతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బిగ్ షాక్, వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. टेंपल लक्ष्मण टेंपल है जो पहले और बात का वीडियो It's our immense pleasure to announce success at Bibinagar for last few weeks. And today we are lucky enough that these services are being inaugurated by our Honorable Union Minister and our Honorable Union Minister is inaugurating now ABPM, that is Ayushman Bharat Digital Mission, which is తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేయనున్నారు. 2 నెలల పాటు రేవంత్ ఆత్మే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం మేరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ పాదయాత్రలో సీనియర్ నేతలు పాల్గొంటారా లేదా అన్న దానిపై ఉత్కంఠం నెలకొంది. అందంగా తయారై ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ యువకులకు వలపువల విసిరి పెళ్లికి సిద్ధం అంటూ మోసం చేసిన యువతిని, ఆమె సహకరించిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పారస తనుశ్రీ పారస రవితేజ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విశాలవంతమైన జీవితం కోసం మోసాలు చేయడం ప్రారంభించారు. అందంగా తయారై తనుశ్రీ ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఫాలోవర్స్ పెరిగి లైక్లు, కామెంట్లు రావడం ప్రారంభించిన తర్వాత కొంతమందిని ఎంచుకొని వారితో చాటింగ్ ప్రారంభించారు. ముందుగా స్నేహం, తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించడం ప్రారంభించింది. వారి మాటలు నమ్మిన వారి నుంచి తల్లికి అనారోగ్యం, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాల పేరుతో అందనంత దోచేస్తున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనుశ్రీ 8 నెలలుగా అతడి నుంచి 31.66 లక్షల
లక్షలు కాజేసింది. మోసపోయినని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు మరికొంతమంది యువకులను మోసం చేసినట్టు విచారణలో తేలింది. గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వీరిద్దరూ నిందితులని పోలీసులు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీలోకి భారీగా వైసీపీ నుంచి చేరికలు జరిగాయి. జనసేనలో చేరేందుకు రాజుల నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలుగా భారీగా తరలి వచ్చారు. రాజులు వైసీపీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో PR&RD రూరల్ వాటర్ సప్లై సలహాదారులుగా పనిచేశారు. నేడు రాజేశ్వరరావును ఆయన అనుచరులు జనసేనలో చేరారు. అలాగే విజయనగరంకు చెందిన వైసీపీ నేత గురాన అయ్యులు, గన్నవరం వైసీపీ ముఖ్య నేత కొప్పుల కొండలరావు తదితరులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. సంగారెడ్డి ITI చౌరస్తా దగ్గర మందుబాబు వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. మమ్మల్ని ఆపి చెక్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ పోలీసులపై రెచ్చిపోయాడు. తమ బైక్ ఇవ్వకుంటే ఇక్కడే బైక్ ని తగలబెట్టి పోలీసులపై కూడా పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు స్వామివారికి కిలోన్నర బంగారు కిరీటాన్ని అలంకరించారు. హరీష్ రావు గారు అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. స్వామివారికి సమర్పణ చేసి పట్టు పుట్టాలు, తలంబరాలు, ఇత్యాది కళ్యాణ సంభారాలన్నీ కూడా చేసినారు. స్వర్ణ కిరీటం, బంగారు కిరీటం కూడా గోదావరి అంత్యవేదులు హరీష్ రావు గారు ఈ కళ్యాణ సందర్భంగా బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో తుమ్మలపెన్ పహాడ్లో ఉప్పునూతల లావణ్య, చింతపల్లి మహేష్ అనే ఇద్దరు వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. అక్రమ సంబంధమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆవరణలో మందుబాబులు వీరాంగం సృష్టించారు. అర్ధరాత్రి మద్యం సేవించి బీర్ బాటిళ్లతో కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఆర్చ్ ధ్వంసం చేసి విధ్వంసానికి దిగారు. తెనాలిలోని అన్న క్యాంటీన్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అన్న క్యాంటీన్ ను తలుపు దగ్గర దుండగులు నిప్పు పెట్టి పరారయ్యారు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అన్న క్యాంటీన్ వాడుకలోనే లేక ఖాళీగా ఉంటుందనే విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం ఇచ్చిన తమపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది కా అన్నా క్యాంటీన్ తగలు పెడతాం ఏంటండి? ఏమండి ఎందుకండి సార్ మేమే కదండి ఫస్ట్ వచ్చి చెప్పింది మీరు ఎట్ చేస్తారు. మేము వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు ఎట్టేస్తారు ఎందుకండి? ఎవరు మీరు కొడతారు కదండి, మీరు పంచాయతీ చేస్తారని చెప్తారు దానికి. ఆయన ఫోన్ చేస్తారు అందరూ వచ్చింది, ఆయన ఫోన్ చేస్తారు కదా వచ్చింది.
వైసీపీ రా అంటారండి. మాకు తెలుసు అన్ని ముగ్గురు నగలు పడతా ఇక్కడ ఆయన చేసి ముగ్గురు నగలు పెడతా పెట్రోల్ పోసి అసమాచ్యండి ఆయన చేయటం. అవునండి, మేమేం అంటలేదు కదా సార్. వచ్చారు మీరు తోసేస్తుంది ఎలాగా ఇంటిమేట్ చేసాం సార్. చేస్తారు సార్. నువ్వు రాయా చాలే మీరు అన్నప్పుడు అమ్మనాలి. నువ్వు రాయా చాలే అంతగా సార్. చెప్పండి ఎవరు సార్? పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘటనకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. గతంలో వెల్దుర్తి మాచర్ల పరిసర ప్రాంతాలకు చెందిన పలు హత్య కేసులలో నిందితులను గురించి తమకు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. దాని ఆధారంగా ఆ రోజు తెల్లవారుజామున కాటన్ సెర్చ్ జరిపినట్టు చెప్పారు. కొంతమంది వ్యక్తులకు గుర్తించినప్పటికీ వారి వద్ద ఏ విధమైన ఆయుధాలు లభించలేదని అన్నారు. మాచర్లలో జరిగిన గొడవలు గత 20 లేదా 30 సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగినవేనని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు. ఫ్యాక్షన్ కి సంబంధించిన మూలాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ మాచర్లలో జరిగినటువంటి ఈ రోజు జరిగిన బోత్ సైడ్స్ గలాటలు ఏవైతే జరిగాయో పార్టీస్ తరఫున, ఈ ఫ్యాక్షన్ కి సంబంధించిన లీడర్లంతా కూడా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలు సపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే వెల్దుర్తి మర్డర్ కేసెస్లో మాచర్ల చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న మర్డర్స్ చేసిన తర్వాత అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాచర్లకు వచ్చి ఉంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద అర్లీ మార్నింగ్ ఒక మంచి కార్డినెన్స్ సర్చ్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఈ కార్డినెన్స్ సర్చ్లో వెపన్స్ కానీ అలాంటి దొరకలేదు. కానీ మనుషులు ఎవరైతే మైగ్రేట్ అయినారో అక్కడి నుంచి కొన్ని విలేజెస్ నుంచి వచ్చి మాచర్లలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానివల్ల మనం కార్డినెన్స్ సర్చ్ కంప్లీట్ చేసాం మార్నింగ్ 8 లోపల. దీని తర్వాత బాధుడే బాధుడు ఆ ప్రోగ్రాం తర్వాత ఇదేం కర్మ అనే ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది. ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వర్గం తిరగబడి మళ్ళీ ఇంకొక ప్రతిదాడి చేయడం జరిగింది. ఈ రెండు దాడులు కూడా ఏ కోణంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా కేవలం అలుముకున్నాయే తప్ప 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఫ్యాక్షన్కి నిదర్శనమే తప్ప ఇది ఎక్కడా కూడా పొలిటికలైజ్డ్ కాదండి. ఈ రెండు ఇష్యూస్ని మేము కంట్రోల్ చేసాం. ఆల్రెడీ 144 సెక్షన్ ఇంపోజ్ చేసాం. పార్టీస్ని మొబిలైజ్ చేసాం. మా కంట్రోల్లోనే ఉంది సిటీ మొత్తం. మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తీసుకుంటున్నాం. మొదలైంది. కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం, రైటింగ్ కేసెస్ బోత్ సైడ్స్. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఈ రెండు ఇష్యూస్లలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చూపిస్తాము. మార్నింగ్ లోపలే ఇది కంప్లీట్ చేద్దామని బయలుదేరుతాం. రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు 104వ జయంతి పురస్కరించుకుని గుంటూరు తెనాలిలోని వారి స్వగృహంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు నివాళులర్పించారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అందరి మన్ననలు పొందిన వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు కొనియాడారు. స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. గొప్ప రాజనీతిజ్ఞుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా
ఎటువంటి వివాదాలకి తావు లేకుండా అందరి మన్నలను చూరగొన్నటువంటి గొప్ప వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. నాబోటి ఎంతోమంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు. సుదీర్ఘకాలం వేమూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, మంత్రిగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా జీవితంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. అదేవిధంగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పార్టీకి సేవలు అందించినటువంటి వ్యక్తి. చనిపోయేంత వరకు కూడా పార్టీకి తన వంతు సహకారాన్ని, సేవను అందించినటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రాతినిధ్యం వహించినటువంటి వేమూరు నియోజకవర్గానికి మరి తదుపరి నేను కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది నాకు ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు చూస్తే పూర్తిగా కలుషితమైపోయినాయి, రాజకీయాలకు విలువలు లేకుండా పోయినాయి. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తులు ఇవాళ అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఎడ్లపాటి వెంకట్రావు గారు స్వాతంత్రం ముందు నుంచి నిన్నటి వరకు కూడా రాజకీయాల్ని అన్ని రకాలుగా కూడా చూసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అనేక పర్యాయాలు ఆయన చనిపోయేంత వరకు కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చాలాసార్లు ఎడ్లపాటి వెంకట్రావు గారు కూడా మాట్లాడిన అంశాలు మనం చూసాం. మరి అన్ని సమాజంలో అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాడు. ముఖ్యంగా రైతు పక్షపాతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. ఈ రకరకాల వ్యక్తుల పరిపాలన చూసినటువంటి వ్యక్తిగా మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారిని మనందరం కూడా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇటువంటి జయంతులు కానీ, ఆయన వర్ధంతి కార్యక్రమాలు కానీ నిరంతరం ఆయన గుర్తుంచుకునే విధంగా చేస్తే అంటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి వివాద రహితుడిగా పేరొందినటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారు ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో, ఈ డెల్టా ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి అనుభవం, ఆయన చూపించినటువంటి ప్రేమ విమానాలు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన శిష్యరికంలో అనేక మంది రాజకీయాల్ని ఒక మంచి వరవడితో ముందుకు నడిపించారు. అదే విధానంలో మేము కూడా ఖచ్చితంగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు చూపించినటువంటి మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇలా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు దిశ మార్చడానికి మనవంతు ప్రయత్నం చేసినప్పుడే అటువంటి మహానుభావులకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి చివరి ఆశ కూడా చనిపోయే ముందు కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలని చెప్పి ఆయన కళ్ళగన్నాడు. అనేక పర్యాయాలు మిత్రులు, మీ పాత్రికేయులతో కూడా అనేక సందర్భాల్లో ఆయన చనిపోవడానికి ముందు కూడా మాట్లాడిన మాటలు నాకు గుర్తున్నాయి. తప్పనిసరిగా ఆ దిశగా అందరం కూడా కృషి చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పారదోలాలని చెప్పి, అదే ఆ మహానుభావుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి. జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఆత్మహాత్ జోడో పేరిట 2 నెలలు కొనసాగనున్న పాదయాత్ర. యువకులకు వలపు వల విసిరి మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీని అరెస్ట్ చేసిన పోలీసులు. 8 నెలలుగా బాధితుల నుంచి 31.66 లక్షలు నొక్కిన యువతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బిగ్ షాక్, వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.